ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరనున్న సీఎం. సాయంత్రం 5 గంటలకు వరల్డ్ లీడర్స్ ఫోరంకు హాజరు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు 2 పరిశీలకులు. సుశీల్ కుమార్ లోహానీ, ఆనందన్ను నియమించిన సీఈసీ. అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దు కాదన్న సీఎం చంద్రబాబు. దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ భరోసా. పెన్షన్లపై సమీక్షలో క్లారిటీ. ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదానికి తెర. ప్రభుత్వ జోక్యంతో కొలిక్కి వచ్చిన టాలీవుడ్ వివాదం. రేపటి నుంచి సినిమా షూటింగులు పునఃప్రారంభం. ఇతర సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ. ఇవాల్టి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభం. 2324 స్కూల్ అసిస్టెంట్స్, 640 ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులకు ప్రమోషన్ ద్వారా భర్తీ. కాళేశ్వరం కమిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ. కమిషన్ నివేదికపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు. ఏపీలో మెగా డిఎస్సి అభ్యర్థులకు కీలక ప్రకటన. డిఎస్సి మెరిట్ లిస్టును ఇవాళ విడుదల చేయనున్న అధికారులు. ఇప్పటికే స్పోర్ట్స్ కోటా వివరాలు సేకరణ, పారదర్శకంగా పోస్టింగ్స్, దళారుల మాటలు నమ్మొద్దని సూచన. ఇవాళ మంచిర్యాల, ములుగు, ఖమ్మం, హనుమకొండ, వరంగల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. అనంతపురంలోని బళ్ళారి రోడ్లో అగ్ని ప్రమాదం. ఆటోమొబైల్ షాప్తో పాటు పక్కనే ఉన్న హోటల్ దగ్ధం. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం. మంటలని అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి నది ఉధృతి. 51 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి నది. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. శ్రీరామ్ సాగర్కు కొనసాగుతున్న వరద. మరోసారి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న ప్రాజెక్ట్. గేట్లు ఎత్తి వరదను దిగువకు వదలనున్న అధికారులు. ప్రాజెక్టు పరిసర గ్రామాల్లోని ప్రజలకు హెచ్చరిక.